ఈ వందనాలు స్తోత్రములు స్తుతులు తండ్రి దేవాది దేవ రాజాది రాజా యేసు స్వామి స్తోత్రముల తండ్రి యేసు ప్రభయ్య ఇదిగో వాక్యమై అయ్యా నీ ఉన్నావు తండ్రి యేసయ్య వాక్యం బోధించిన ఆయన మీరు మాటలు మాకు అందరితో మాట్లాడతండి యేసు ప్రభయ్య దాసురాలైన అయ్యా నీ జీవసాట మరుగుపరచండి దేవానికి స్తోత్రముల స్తుతులు తండ్రి పరిశుద్ధాత్ముడ పరమ తండ్రి అయిన దేవుడు యేసయ్యానికి స్తోత్రములు జీవించి ఆస్వాదించమని కోడిన మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ సమర్పిస్తూ విన్నవిస్తూ బదులాడుకుంటూ నా తండ్రి యేసుప్రభువైన నెలలో తండ్రి మొదటి శుక్రవారం రోజున నా తండ్రి పాద సన్నిధిలో మేము విజ్ఞాపన చేయించి ఉండాలి తండ్రి మీరు తోడై నడిపించి తండ్రి గారిని పరిశుద్ధులు దేవదూతలను మాతో ఉంచమని యేసును క్రీస్తున్నాము నడుచున్నాను కాదు తండ్రి కానీ మరణాత లోకాసువార్త మొదటి అధ్యాయము 5వ వచనం కానించి చదువుకున్నాం. యోధాదేశపు రాజైన హేరోదు దినములో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండేది. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటే. ఆమె పేరు ఎలిషబెతు. వీరిద్దరు కూడా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ వీధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. రక్షకుడు దయించినాడు రారెగొల్లబోయులారా. రక్షకుడు దయించినాడు రారెగొల్లబోయులారా. తక్షణమే పోయి మన నిరీక్షణ ఫలమొసగెదము. తక్షణమే పోయి మన నిరీక్షణ ఫలమొసగెదము. రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య భాగంలో ఏంటంటే యోధా దేశపు మరి రాజైన హేరోదు దినములో అంటే హేరోదు రాజు ఆయన ఏలిన కాలంలో అబియా తరగతిలోనున్న జకర్యాను ఒక యాజకుడు ఉన్నాడనమాట. మరి అతని భార్య పేరు ఏంటంటే ఎలిషబెతు. మరి అహరోను కుమార్తెలలో ఒకటనమాట ఈమె. ఆమె పేరు ఎలిషబెతు. వీరిద్దరూ కూడా మరి ఎట్లా ఉన్నారంటే ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ వీధుల చొప్పున అంటే దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున న్యాయ వీధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారన్నమాట. మరి దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున మరి నడుస్తూ ఉన్నారన్నమాట. దేవుని యొక్క సన్నిధిలో మరి నిందారితులై మరి నా చేతి కింద నా సన్నిధిలో నిందారితుడివై ఉండమని అబ్రహాము గారితో ఎట్లయితే అన్నారో దేవుడు మరి ఇక్కడ దేవుని యొక్క ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున వాళ్ళు నిరపరాధులుగా అంటే నిరపరాధులంటే మరి ఏ మాట అయినా చెప్తే వినేవారిని ఏమంటారు? బుద్ధిమంతులు అంటారు. మరి దేవుడు ఏదైతే చెప్పుచూ ఉన్నాడో మరి ఆ యొక్క మాటల చొప్పున వారిద్దరూ కూడా ప్రభు యొక్క సకలమైన మరి ఆజ్ఞల చొప్పున నడుచుకొనుచు దేవుని దృష్టికి ఎట్లా ఉన్నారంటే నీతిమంతులై మరి జీవిస్తూ ఉన్నారన్నమాట. హల్లెలూయా. మరి వృద్ధాప్య మందు కూడా మీరు దేవుని యొక్క సన్నిధిలో తరగతి చొప్పున ఆయన మరి దేవుని సన్నిధిలో క్రమం చొప్పున దేవుని యొక్క యాజకుడుగా మరి యాజక ధర్మాన్ని జరిగిస్తూ ఉన్నాడన్నమాట. ఈ యొక్క జకర్యాను వీళ్ళిద్దరూ కూడా మరి ఇదే అధ్యాయంలో 26వ వచనంలో మరి 6వ నెలలో గాబ్రియేలు దేవదూత మరి గలిలయలోని నజరేతు ఊరిలోకి వచ్చింది. మరి దావీదు వంశస్థుడైన యేసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత మరి పంపబడింది అన్నమాట. ఆ కన్యక పేరు మరియా. ఎవరొచ్చారు మరియ గారి దగ్గరికి? దేవదూత
వచ్చింది. దేవుని చేత పంపబడిన దేవదూత అన్నమాట ఈమె. మరి ఎక్కడికి వచ్చిందంటే గలిలయలోని నజరేతు అనే ఊరిలో మరి దావీదు వంశస్థుడైన యేసేపు అను మరి ఒక ఆయనకు ప్రదానం చేయబడింది. అంటే మరి వీళ్ళిద్దరికి కూడా ప్రదానం అయిందనమాట. మరి ఆ దూత వచ్చి అంటుంది, లోపలికి వచ్చి అంటుంది, ఆమెను చూచి ఏమంటుందంటే, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పుచున్నమాట. ఏం చెప్తుంది ఇక్కడ? దేవుని యొక్క దూత వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని మరి చెప్పుచూ ఉన్నమాట. ఎవరంటే ఈ మరియమ్మ గారు దయాప్రాప్తురాలు, అంటే దేవుని వలన దయ పొందిన స్త్రీ, మరి దయాప్రాప్తురాలని పిలుస్తుందన్నమాట. మరి అప్పుడు ఏమంటుందంటే, చెప్పేటప్పుడు ఆమె ఆ మాటకు బహుగా తొందరపడుతుందన్నమాట. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దూత అంటుంది, మరి మరియా భయపడము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఎవరి వలన కృప పొందిందంటే ఈమె దేవుని వలన కృప పొందిందన్నమాట. మరి ఈ లోకంలో మనం కూడా దేవుని నమ్ముకుని దేవుని యొక్కకు వచ్చే దేవుని ప్రియబిడ్డలారా, మనం కూడా ఎవరి వలన దయ పొందాలంటే మరి దేవుని యొక్క మరి కృప సప్పున, ఆయన యొక్క దయ సప్పున మనం వదిలించి ఉండాలి. మరి దేవుని వలన కృప పొందిందన్నమాట. ఈమెది ఎవరు చెప్తున్నారు? దేవదూత చెప్తూ ఉందన్నమాట. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అంటుంది. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడును. మరి ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగాయుగములు కూడా ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెబుతూ ఉందన్నమాట. హల్లెలూయా. ఏమంటుంది ఇక్కడ? ప్రభువుని తోడై ఉన్నాడు, మరి సర్వోన్నతుని, మరి నీవు ప్రభువుని గర్భాన్ని ధరించి సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన మరి దావీదు సింహాసనమును ఆయన ఇచ్చును అని చెబుతూ ఉంటే మరి ఆమె అంటుంది, అందుకు మరి అంటుంది, మరి నేను పురుషుని ఎరగని దానినే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా అంటుంది, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పుట్టబోగు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని దూత చెప్తుందన్నమాట. మరి పుట్టబోగు శిశువు ఎట్లా పుట్టారంట? మరి పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడంట. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్న మరియు ఈ లోకంలో ఉన్న ప్రజలందరి పాపాల కోసమయ్యా ఆయన ఈ లోకానికి వస్తాడు. మరి ఈ లోకంలో ఆయన యుగాయుగములు కూడా ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉంటుంది అని మరి దూత ఈ మరియమ్మ గారితో మరి చెబుతూ అన్నమాట. హల్లెలూయా. మరి 2వ అధ్యాయంలో 25వ వచనంలో కూడా ఒకసారి చదువుతున్నాం. లోకాసువార్త 2వ అధ్యాయము 25. మరి యెరూషలేము నందు సునియేలను ఒక మనుషుడు అన్నాడు. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఇక్కడ ఎవరున్నారంట? యెరూషలేములో సునియేలు ఒక మనుషుడు ఉన్నాడనమాట. అతడు కూడా నీతిమంతుడుగా భక్తిపరుడై ఉన్నాడంట. మరి దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఉన్నాడు. మరి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీదకు వచ్చి ఉందన్నమాట. అతడంట ప్రభు యొక్క క్రీస్తును చూడక మునిపే మరణము పొందవలన అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మ వస్తుడై అతడు దేవాలయంలోనికి వచ్చి, మరి ఎక్కడున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు ఆ దేవాలయంలోకి వచ్చినప్పుడు అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుచు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకుని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లా అంటున్నాడు అనమాట. హల్లెలూయా.
యేసుక్రీస్తు ప్రభు కోసమై ఎదురు చూస్తూ నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా దేవాలయంలోనే దేవుడి కొరకు కనిపెట్టుచూ ఉన్నాడంట ఈ సుమూయేలనే ఒక ప్రవక్త. హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగంలో నుంచి ప్రభు మనందరినీ కూడా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేయుచున్నానని, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీకు ఆనవాలని. మరి ఒక శిశువు కొత్త కొట్టలతో చుట్టబడి సత్రంలో స్థలము లేనందున మరి పశువుల పండుగలు ఇవ్వట మీరు చూసేదని వారితో చెప్పింది. వెంటనేనంట పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉంది. మరి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయించు ఉన్నారన్నమాట. ఇక్కడ కూడా హల్లెలూయా. మరి ఆ దూత మరి భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని చెప్తుందన్నమాట. మరొకరికిద్దరికి కాదు కానీ ఎవరికంటే ఈ సంతోషము ప్రజలైన అందరికీ కూడా మహా సంతోషకరమని దూత చెబుతూ ఉందన్నమాట. ఈ సంతోషకరమైన దినములో మరి మనం ఉన్నాం. ఈ సంతోషకరమైన వర్తమానము మరి లోకంలో మరి అన్ని చోట్ల కూడా ప్రభువుని స్తుతించుచు గణపరుస్తూ మరి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన బిడ్డలకు భూమిపైన సమాధానము కలుగును గాక అని మరి దేవుని స్తోత్ర గానం ఎట్లయితే చేయించున్నారో ఈ లోకంలో మరి అన్ని చోట్ల కూడా మరి దేవుని స్తుతించుచు గణపరుస్తూ మహిమపరుస్తూ మరి ఉన్నారన్నమాట. మరి మనం కూడా దేవుని స్తుతించే వరుసలో, ఆయన గణపరిచే వరుసలో, మరి లోకానికి చూపించే వరుసలో మనందరం కూడా ఉండాలని వాక్య భాగాన్ని బట్టి మనందరం కూడా అర్థం చేసుకోవాలి. చిన్న పరిశుద్ధ వాక్యం ప్రభు మనందరి వెనుకిట్లో దీవించి ఆస్వాదించునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ స్వామి యేసయ్యాని వందనాలు, స్తోత్రములు, స్తుతులు నాయన. కూడి మమ్మలను దీవించండి, దర్శించండి నాయన. నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా యేసు ప్రభువయ్య, అయ్యా ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము దూత ఎట్లయితే తెలియచేయించి ఉందో తండ్రి, అయ్యా ప్రజలందరికీ నా తండ్రి అయ్యా నీ సువార్తలు తండ్రి, అయ్యా సంతోషకరమైన వార్తలు తండ్రి అందించడానికి దేవా కృప చూపించి దయ చూపించమని, మీరే తోడై నేడై అండాకండ ఆశ్రయతత్వమై నడిపించమని తండ్రి గారి పరిశుద్ధులు దేవదోషులు నిర్వహణలు పెద్దలు మాతో ఉంచి నా తండ్రి ఈ ప్రార్థన పరలోక రాజ్యము చేర్చుకుని పరలోకపు దీవిని ఆశీర్వాదం అందించి నీ కృప మాకు తోడయించమని, శిలువనాథుడువైన కల్వరి నాథుడువైన బెత్లెహేము వారుడువైన త్వరగా రాబోచున్న వచ్చి వేసిన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. మరణాత